హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు చాలా హెల్దీగా, టేస్టీగా, అంతేకాదు ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మీలో చాలామందికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది. నేను తెలియని వాళ్ళ కోసం, అలానే బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు బెల్లంతో కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరి ఉండల ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 2 కప్పులు కొబ్బరి తురుముని తీసుకున్నాను. కొబ్బరి బ్యాక్ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి కేవలం వైట్గా ఉన్నంత వరకు తురుము పెట్టేసుకున్నాను, అంటే మిక్సీ పట్టుకున్నాను. ఈ 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ కొన్ని జీడిపప్పుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఇలా జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి జీడిపప్పు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కడాయిలో యాడ్ చేసేసుకుందాం. అదే కడాయిలో చూస్తున్నారు కదా, నెయ్యి మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి కొంచెం పచ్చిదనం అనేది పోవాలన్నమాట. ఆ పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంటని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఒక 10 మినిట్స్లో మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. మరీ బాగా ఫ్రై అవ్వవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మనకి కొంచెం పచ్చిగా తడిగా లేకుండా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. దానికి సుమారుగా ఒక 10 నిమిషాలు అయితే పడుతుందన్నమాట. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల మనం కొబ్బరి ఉండ చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. కొబ్బరి ఉండ తింటుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా వేసుకున్న దానికన్నా ఇలా ఫ్రై చేసుకొని మనం కొబ్బరి ఉండలు చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని ఒక 1 కప్పు బెల్లంని యాడ్ చేశాను అదే కడాయిలో. దానిలో ఒక 3 నుంచి 4 టీ స్పూన్స్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. బెల్లం ఇంకా సన్నగా తరిగి పెట్టుకుంటే మీకు త్వరగా కరిగిపోతుందండి బెల్లం అనేది. చూస్తున్నారు కదా, బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. నేనైతే ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా బెల్లం, సో దానివల్ల మనకి కొబ్బరి ఉండలు కూడా కొంచెం మనకి వైట్ కలర్లోనే వచ్చాయన్నమాట. బెల్లం కరిగిపోయింది. కరిగిన వెంటనే మనకి ఒక తీగ పాకం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బెల్లం కరిగిన వెంటనే మనకి చక్కగా తీగ పాకం వచ్చేసింది. చూసారా, చాలా క్లియర్గా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ 2 కప్పుల కొబ్బరి తురుముని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసేసేయాలన్నమాట. సో ఇలా కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మనం పాకంలో కంటిన్యూస్గా దగ్గరుండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మనకి అంటే మనం ఈ బెల్లం పాకం కొబ్బరి అనేది బాగా దగ్గర పడాలన్నమాట. మనకి ఉండ కట్టడానికి వీలుగా దగ్గర అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం మనకి పలచబడుతుంది. సో దానికోసం కొద్దిగా టైం పడుతుందండి, ఒక 20 మినిట్స్ పడుతుంది. పాకంలోకి మనం కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాలు టైం అయితే పడుతుంది. సో ఓపిక్గా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. మధ్యలో నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా, నేను ఓన్లీ జీడిపప్పు తీసుకున్నాను కదా, మీకు నచ్చితే చక్కగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ వైట్ కలర్లో ఉండే బెల్లం తీసుకున్నాను. అంతేకాదు కొబ్బరికి వెనక పార్ట్ అంతా రిమూవ్ చేశాను కదా, బ్రౌన్ కలర్ పార్టు. సో మనం బెల్లంతో చేసుకున్నా కూడా మనకి కొబ్బరి ఉండలు అనేవి కొంచెం వైట్ కలర్లోనే వచ్చినాయి అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చాలా ఈజీ అన్నమాట. రోజుకి ఒక్కటి తిన్నా కూడా చాలా బలం కదా పిల్లలకి కానీ పెద్దలకి కానీ. అంతేకాదు ఇప్పుడు ఈ సీజన్లో మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా హెల్దీగా ఇలా రెసిపీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను నేను. నెయ్యి మనం ఎంత యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్. చూస్తున్నారా, ఇలా మనం గెరిటితో పక్కకి ఇలా అంటే చక్కగా మనకి అంటే ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా అయితే మనకి చక్కగా కొబ్బరి ఉండలు మనం వండ చుట్టుకుంటానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారా, ఈ విధంగా అన్నమాట. సో మనకి ఇప్పుడు కొబ్బరి ఉండలు మనం చుట్టుకుంటానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూస్తున్నారా, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చక్కగా మనకి కొంచెం చేత్తో పట్టుకున్నా కూడా కొంచెం స్టిక్కీగా తగులుతుంది, చాలా హాట్గా ఉంటుందండి. జాగ్రత్తగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా అంటే మనం పట్టుకుంటానికి వీలుగా ఉన్నంత వేడి వచ్చే వరకు ఉండి తర్వాత మనం చక్కగా చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని చక్కగా ఉండలు కట్టుకోండి. వెంటనే అంటే మనకి ఈ కొబ్బరి పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలి, లేదంటే తర్వాత కొంచెం గట్టిపడే అవకాశం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ప్రిపేర్ అయిన దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు కట్టేసుకుందాం. ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా కొబ్బరి ఉండలు చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఇలా పైన గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం కొబ్బరి పాకాన్ని ఇలా ఉండలుగా చేసుకోండి. ఉండలుగా ఇష్టం లేకపోతే మీకు నచ్చిన విధంగా అంటే ప్లేట్లో చక్కగా అచ్చు పోసుకొని బర్ఫీల్లాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.